ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ఆర్కే పూజ స్టోర్లో ఇదివరకే వారాహి నవరాత్రి కిట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందించాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారండి. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు. బికాజ్ మీ దగ్గర తీసుకున్న పసుపు కుంకుమ కానీ పూజ సామాగ్రి కానీ అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. ₹1 ఎక్కువైనప్పటికీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. పూజ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉన్నది అని చెప్పి మళ్ళీ రిపీటెడ్గా కస్టమర్స్ అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు. అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి. మంచి రివ్యూ ఇస్తున్నారు మన పూజా ప్రోడక్ట్స్ మీద. అవన్నీ కూడా నేను మన ఆర్కే పూజ స్టోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ కస్టమర్ రివ్యూ అని ఉంటుంది. హైలైట్స్లో మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత మంచి రివ్యూస్ ఇస్తున్నారు అనేది. సో ఈ ఇయర్ వచ్చిన రివ్యూస్ అన్నీ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఈ ఇయర్ మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అని కూడా చెప్పి ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో కింద ఆ లింక్ని ఇస్తాను, ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ మీరు ఇస్తున్న రెస్పాన్స్కి కానీ ప్రేమ అభిమానంకి కానీ నేను వెలకట్టలేంది. మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో, అభిమానం ఏదైతే ఉందో ఎప్పుడు మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అండ్ ఇప్పుడైతే 16 సోమవారం వ్రతం కిట్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు చాతుర్మాస్యం అయితే నెక్స్ట్ రాబోతుంది. చాతుర్మాస్యంలోని చాతుర్మాస్య వ్రతాలు అయితే స్టార్ట్ అవుతాయండి. అందులో ముఖ్యంగా 16 సోమవారాల వ్రతం స్టార్ట్ అవుతుంది. సో ఇది వరకు చాలా తక్కువ మంది చేసుకునేవారు. నేను కూడా లాస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేశానండి 16 సోమవారాల వ్రతం అనేది. నేను కాశీలో ఉండగా సంకల్పం అనుకున్నాను వచ్చే సంవత్సరం 16 సోమవారాల వ్రతం చేసుకోవాలని. అలా లాస్ట్ ఇయర్ చేసుకున్నాను. నిజంగానే తలరాతిని తిరగరాసే వ్రతం ఏదైనా ఉందంటే అది 16 సోమవారాల వ్రతం అండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత అత్యద్భుతమైన ఫలితాలను ఇచ్చే వ్రతం అనమాట. అంటే నా దగ్గర సామాన్లు ఉన్నాయి, పూజ సామాగ్రి కొనుక్కోమని చెప్పట్లేదు. ఇదే పూజ సామాగ్రిని మీరు బయట కూడా కొనుక్కొని చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. కాకపోతే మన స్టోర్లో అవైలబిలిటీ ఉన్నాయి, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మీకు దొరకలేనివన్నీ కూడా మన దగ్గర ఉంటాయని మాత్రం మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని ఇస్తున్నాను. ప్లీజ్ ఎవరు కూడా కాల్స్ చేయకుండా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కిట్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది మీకు అన్నీ కూడా 1 by 1 చూపిస్తాను. మీరు కిట్ రూపంలో తీసుకోవాలనుకుంటే కిట్ రూపంలో తీసుకోవచ్చు, లేదా ఇందులో మీకు ఏవైతే దొరకని వస్తువులు ఉంటాయో అవి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది పంపిస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ప్రోడక్ట్ని మాత్రమే మీ అందరికీ అందిస్తాను. ₹1 ఎక్కువైనా కూడా మంచి ప్రోడక్ట్ని మనం పూజ చేసుకోవాలి దేవుడికి అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి. ఇవన్నీ ఉంటేనే పూజ అని అంటారా? 16 సోమవారాల వ్రతం బుక్ తీసుకొని చదవండి, అంతా చూడండి, క్షుణ్ణంగా వీడియోస్ చూసుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లో కూడా వీడియో ఉంది. అందులో ఏమేమైతే అవసరం అంటారో అవి తీసుకోండి. నేను ఇదంతా తీసుకోమని చెప్పలేదు, కానీ ఇందులోని అవసరమైనవి మాత్రమే యాడ్ చేసి మీ అందరికీ కూడా కిట్ రూపంలో పెట్టాను. ఈ 16 సోమవారాల వ్రతంకి సంబంధించిన పూర్తి కిట్ ఏదైతే ఉందో ఇది పూర్తి 16 వారాలకి సరిపడా కిట్ అనమాట. ఈ బాక్స్ని అలానే పెట్టుకొని ప్రతి మండే తీసుకొని పూజ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా నేను అరేంజ్ చేశాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ 16 సోమవారాల వ్రత కథ బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్ ఉంటుందండి. తెలుగులో మాత్రమే ఉంటుంది, వేరే ఏ లాంగ్వేజెస్లో అయితే మన దగ్గర లేదు. ఎందుకంటే కన్నడలోని, ఇంగ్లీష్లో, హిందీలో అడుగుతున్నారు. వేరే ఏ లాంగ్వేజెస్లో కూడా లేదు, తెలుగులో మాత్రమే ఉంది. ఫస్ట్ అయితే 16 సోమవారాల వ్రతం బుక్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒత్తులు వస్తాయండి, వైట్ ఒత్తులు, రెడ్ ఒత్తులు వస్తాయి. అండ్ తర్వాత లోబన్ సాంబ్రాణి వస్తుంది. మంచి బ్రాండ్ అండి లోబన్ సాంబ్రాణి. మనకి హెల్త్కి ఎలాంటి హానికరం కూడా కాదు, మంచి బ్రాండ్ అది వస్తుంది. తర్వాత వచ్చేసి ప్యూర్ పుట్టమన్నండి. మీకు ఎక్కడో తెచ్చి తవ్వేసి ఇచ్చేసిన మట్టి కాదు. మార్కెట్లో మేబీ మీకు ₹1 తక్కువకి అమ్మొచ్చు ఎవరైనా మట్టిని తీసుకొచ్చేసి. అది నేను ఎవరిని అని జడ్జ్ చేయలేను, కానీ మన దగ్గర అయితే ప్యూర్ పుట్టమన్నని అయితే మేము తీసుకొచ్చి సేల్ చేస్తాం. బికాజ్ మేము రైతుల దగ్గర నుంచి తెచ్చుకున్నది. వాళ్ళు పొలంలోకి ఎప్పుడైతే పంటలు వేసేటప్పుడు వాళ్ళకి ఆ పుట్ట వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకుంటారో వాళ్ళు తీసేసే క్రమంలో మేము వాళ్ళ దగ్గర కొని తెచ్చుకుంటాం అనమాట. సో
అక్కడి నుంచి తెచ్చుకున్నదండి. అంతే తప్ప కానీ మేము ఎక్కడ తవ్వేసి తెచ్చేసింది కాదు. సో ప్యూర్ పుట్టమన్ను, ఓన్లీ పుట్టమన్ను కావాలనుకునే వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు. ప్యూర్ పుట్టమన్ను అయితే ఉంటుంది, జల్లించి మీకు ఇస్తామండి. అందులో ఎలాంటి చెత్త కానీ ఏది లేకుండా అంత మంచి పుట్టమన్ను అందిస్తాము. తర్వాత వచ్చేసి ఇలాంటి రీయూజబుల్ కంటైనర్స్లోని పసుపు కుంకుమ అయితే వస్తుంది. పసుపు కుంకుమ క్వాలిటీ అయితే ఇంక మన దగ్గర చెప్పక్కర్లేదు, ఎందుకంటే మన ఇంట్లోనే మనం పట్టించింది సేల్ చేసింది కాబట్టి పసుపు కుంకుమ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి విభూది వస్తుందండి. విభూది కూడా చాలా మంచి బ్రాండ్ యూస్ చేస్తున్నాను నేను. అండ్ మేము కేజీలు చప్పున తెచ్చేసుకుంటామని, అంటే 5 kgs ప్యాకెట్స్ అలా తెచ్చుకొని మంచి బ్రాండెడ్ది ఇలాగ నేను రీయూజబుల్ కంటైనర్స్లో వేసిస్తున్నాను. ఎందుకంటే 16 సోమవారాలకు కూడా ఒక్క బాక్స్లో నుంచే తీసుకొని చక్కగా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. ప్యాకెట్స్లో అయితే మళ్ళీ వేరే బాక్సెస్లో మీరు వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇలాగా నేను విభూదిని కూడా రీయూజబుల్ కంటైనర్లో ఇస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కస్తూరి ధూప్ స్టిక్స్ అండి. వీటికి ఉన్నంత క్రేజ్ నిజంగా దేనికి లేదనిపిస్తుంది, అంత మంచి సువాసన వస్తాయి. ఎంతమంది ఒక్కొక్కరైతే 5 వేసి 10 వేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు, అంత ఇష్టం. పర్సనల్గా నాకైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఇష్టం అనమాట. సో కస్తూరి ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయి, ఇస్తున్నాం. ఇందులోనే వచ్చేసి రోజ్ వాటర్ గంగాజలం కూడా ఇస్తారండి. ఎందుకంటే 16 సోమవారం వ్రతం చేసినప్పుడు పార్థివ లింగాన్ని చేసుకోవాలి కదా మనము. పార్థివ లింగం చేసుకోవడానికి రోజ్ వాటర్ అండ్ అలాగే గంగాజలం కూడా కలుపుతాం కాబట్టి ఆ రెండు కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ అష్టగంధం ట్యూబు, విభూది ట్యూబు ఇది రెడీమేడ్ అండి. మనము రెడీ టు మిక్స్ అన్నట్టు ట్యూబ్స్ రూపంలో ఉంటాయి. మనకి ఎంత నచ్చితే అంత అమౌంట్ తీసుకొని మనం బొట్లు పెట్టడానికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ అన్నిటికి కూడా చక్కగా యూజ్ అవుతుంది. 16 వారాలకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. అండ్ తర్వాత జేగురు అండి. జేగురుతోని మనం అలికి ముగ్గు వేసుకోవడానికి పేట కింద ప్రతి వారం కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి కూడా కొంచెం తీసుకుంటే సరిపోద్దండి. ఒక చిన్న హాఫ్ స్పూన్ తీసుకొని క్లాత్తోని అలికి ముగ్గు పెట్టుకుంటే సరిపోద్ది, చాలా మంచిది. ఇంతకుముందు జేగురు లేకుండా అసలు ఏ పూజ ఏ వ్రతం కూడా అయ్యేది కాదు. అది సైంటిఫిక్గా కూడా చాలా మంచిది జేగురు మట్టి అనేది. సో అందుకే జేగురు కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే అష్టగంధం పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి కర్పూరం బిళ్ళలు 16 వారాలకు సరిపడా కర్పూరం బిళ్ళలు కూడా యాడ్ చేశానండి. అవి కూడా మేము కేజెస్లోని తీసేసుకొని, అంటే బల్కుల్లో తీసేసుకొని మేము బాక్సెస్లో ఇస్తున్నాం అనమాట. తర్వాత మనం పీట మీద అప్లై చేయడానికి లేదా శివయ్యకి అభిషేకం చేసుకోవడానికి ఒక అత్తరు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఏ అత్తరు కావాలంటే ఆ అత్తరు ఇస్తాను. జవ్వాదు అత్తరు కానీ లేదా మిగిలినవి ఏవైనా మంచి సువాసన వెదజల్లిన అత్తరు యాడ్ చేయమంటే అత్తరును కూడా యాడ్ చేస్తాను. చిన్నది సరిపోతుందండి, మొత్తం మనకి 16 వీక్స్ కూడా సరిపోయినట్టుగా పెడతానమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి సువాసన కూడా వస్తుందండి. సో అది కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే వస్త్రం, ప్రతి వారం కూడా మనము వస్త్రం కూడా సమర్పించాలి కదండి. సో వస్త్రం కూడా ఇలా బాక్స్లోనే పెడుతున్నాను, వేరే నార్మల్ ప్యాకింగ్లో కాకుండా బాక్స్లో పెడితే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటాము, శివయ్యకి పెడతాము, మళ్ళీ మిగిలిన తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టేసుకుంటాం. చూడడానికి నీట్గా ఉంటుంది, అసలు మెస్సీగా ఉండదు. అండ్ అలాగే మనము ఎక్కడ ఏ సామాన్ పెట్టేశాము అనే ఆలోచన కూడా లేకుండా ఒకే దగ్గర కిట్ మొత్తం ఉంటే చక్కగా ఆ బాక్స్ని అలా తీసేసుకొని చక్కగా పూజనైతే చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఇలాగా ఒక బాక్స్లో అయితే అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా మనకి 16 వీక్స్కి సరిపోతుందండి, డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను, 16 వీక్స్కి సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి కప్ సాంబ్రాణి అండి. కప్ సాంబ్రాణి ఇలా బాక్స్ రూపంలో ఉంటుంది. అండ్ ఇది గోమయంతో తయారు చేసిన కప్ సాంబ్రాణి కొంచెం డెలికేట్గా ఉంటాయి, ఫాస్ట్గా అంటే బ్రేక్ అయిపోయినట్లు ఉంటాయి. అలా కాకుండా కొంచెం చార్కోల్తో తయారు చేసిన కప్ సాంబ్రాణి కొంది, అంటే ఇలా బిగ్ బాక్స్లో ఉంది అండ్ అలాగే నార్మల్ బాక్స్లో కూడా ఉంది. నార్మల్ బాక్స్ వచ్చేసి మనకి అరౌండ్ 80 to 90 రూపీస్ పడుతుంది. అందులో వచ్చేసి మనకి 10 కప్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇదైతే మనకి టోటల్గా 35 కప్స్ ఉంటాయండి. సైకిల్ బ్రాండ్ది 200 రూపీస్ పడుతుంది అనమాట. మనకి నెలంతా ఖర్చు చేసుకున్నా కూడా, అంటే రెగ్యులర్ పూజకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు 16 సోమవారాలకు మాత్రమే పెట్టుకోవాలనుకుంటే కనుక 16 సోమవారాలు చేసుకోగా ఇంకా ఉంటాయండి. సో బిగ్ బాక్స్ చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. ఇప్పటికి దగ్గర ఒక 40 బాక్సుల్లాగా సేల్ చేసాం మనము. అంటే ఎవ్రీ మంత్ పూజకు కూడా తీసుకుంటున్నారనమాట. బాగుంది, ఇది ఏదో చక్కగా ఎక్కువ వస్తున్నాయి, కొంచెం రేట్ కూడా తగ్గింది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్ది 10 ఉన్నవే 90 రూపీస్ పడుతుంది బాక్స్లో, ఇవి 35 ఉన్నాయి 200 రూపీస్ పడుతుంది. బికాజ్ బల్క్లో తీసుకోవడం వల్ల క్వాలిటీ అయితే ఎక్కడ కూడా రాజీ లేదు. అండ్ ఇండివిజువల్ ప్యాక్ వస్తుందండి. మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళినా కూడా ఒక ప్యాకెట్ తీసుకొని అలా పడేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బాక్స్ కూడా ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే దీన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే కిట్తో పాటే ఇస్తున్నాను.
కిట్లో లేకుండా కూడా తీసేయమంటే కూడా తీసేసి ఇస్తానమాట. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అగరబత్తులు, ఈ ఇయర్ అగరబత్తులు తీసుకున్నాను. ఆల్రెడీ ఒక మేడం అండి కాకినాడ నుంచి, ఆవిడైతే 10 బుక్ చేసుకున్నారు వీటిని. నాకు 10 కావాలి అన్నగారండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ బుక్ చేసుకున్నారు. మన దగ్గర చాలా సామాన్లు, బ్రాస్ అండ్ పూజ సామాగ్రి, ఈ ఇయర్ కూడా ఆవిడ బుక్ చేసుకున్నారు. 10 తీసుకున్నారు ఎట్ ఏ టైం. కస్తూరి ధూప్ స్టిక్స్ ఒక 5, ఇవి ఒక 10, అన్నీ మొత్తం ఈ బిగ్ బాక్సెస్ 3 అలాగనమాట. అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఎంత బాగున్నాయి అసలు ఈ ధూప్ స్టిక్స్ అయితే, చాలా మంచి సువాసన వస్తున్నాయండి. మన స్టోర్లోకి ఏది కొత్తగా వచ్చినా కూడా ఫస్ట్ నేను యూజ్ చేస్తాను ఇంట్లోకి. నేను యూజ్ చేసి నాకు ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు, లేదు మంచి వాసన ఉందా లేదా అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే మీ వరకు నేను తీసుకొస్తాను. నాకు నచ్చలేని ఎన్నో ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకురాకుండా రిటర్న్ ఇచ్చేసినవి కూడా ఉన్నాయి. సో ఇది నాకు బాగా నచ్చి తెచ్చానమాట. చాలా బాగున్నాయి. దాంతోపాటుగా ఒక ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ బాక్స్. దానిలోని ఇవన్నీ కూడా నీట్గా సర్దేసి చక్కగా మీ అందరికీ కూడా అందిస్తాను. మీరు హ్యాపీగా 16 సోమవారం వ్రతంకి ఆ కిట్టి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏ సింగిల్ ఐటెం కావాలన్నా కూడా నేను కొరియర్ చేస్తానండి. ఓన్లీ పుట్టమన్ను కావాలన్నా కూడా కొరియర్ చేస్తాను. ఇప్పటికే ఆల్రెడీ చాలామంది 16 సోమవారం వ్రతంకి సంబంధించిన కిట్స్వి ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటున్నారు. అండ్ పుట్టమన్ను అయితే చెప్పక్కర్లేదు. సంవత్సరం పొడవునా నేను ఏదైనా సేల్ చేశానంటే అది పుట్టమన్ను. సో మీకు ఇండివిజువల్గా పుట్టమన్ను కావాలంటే కూడా తీసుకోవచ్చు. పుట్టమన్ను మాత్రం ఒరిజినల్ అండి, జల్లించి ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను వేరే పేజెస్లో ఎవ్వరి గురించి చెప్పట్లేదు. నా పేజ్లో మన స్టోర్లో ఎలా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. జల్లించి చాలా జాగ్రత్తగా అంతా కూడా చూసి మీకు పంపిస్తాను. సో మీకు కావాలనుకుంటే కనుక ఈ ఐటమ్స్లో ఏదైనా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని ఇస్తున్నాను. వాట్సాప్లో మెసేజ్ చేసి తొందరగా మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసేసుకోండి. సో 16 సోమవారం వ్రతం మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకోండి, చాలా మంచిది. నా దగ్గర మీరు ప్రోడక్ట్ తీసుకోకపోయినా బయటైనా కూడా తీసుకొని స్వామి యొక్క పూజ చేసుకోండి. నిజంగానే మన తలరాత మారుతుంది. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ అలాగే ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.